మాయిశ్చరైజర్ అడ్డుకుంటుంది, ఒక లేయర్లా ఉంది. మాయిశ్చరైజర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? దీనికి కన్సీలర్ అవసరం ఉందండి. స్పాట్స్ ఉన్నాయి, బిలో ద చీక్లో చిన్ బాగాలేదు, అండర్ ఐ డార్క్గా ఉంది, ఇవన్నీ కవర్ చేయాలంటే మనం కన్సీలర్ యూజ్ చేయాల్సిన అవసరం. ఓకే. కన్సీలర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫౌండేషన్కి వేసుకుందాం. ఓకే. శ్రీలక్ష్మి గారు, ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనం కాంపాక్ట్ వేసేసుకుందాం. ఓకే శ్రీలక్ష్మి, కాంపాక్ట్ కూడా అయిపోయింది. ఐ మేకప్కి వెళ్దాము. ఐ మేకప్కి వెళ్ళే లోపు మనం లిప్స్కి కొంచెం మాయిశ్చర్ అప్లై చేద్దాం. ఈ లోపు దానికి లిప్స్ సాఫ్ట్ అవుతాయి. శ్రీలక్ష్మి, ఐ షేడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం లిప్స్టిక్ వెళ్దాము. శ్రీలక్ష్మి, మనం లిప్స్టిక్ కంప్లీట్ చేసేసుకున్నాం. బ్లషర్కి వద్దాము. శ్రీలక్ష్మి, మేకప్ అయిపోయింది, హెయిర్ అయిపోయింది. ఇప్పుడు మీరు తన మేకప్ ఎలా ఉందనేది మీరు చెప్పండి. చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. తను అంటే ఒక పల్లెటూరు హౌస్ వైఫ్ లాగా తను మన దగ్గరికి వచ్చింది. తన హెయిర్ మేకప్ వల్ల చాలా వేరియేషన్ వచ్చింది తనలో. చాలా బాగుంది కూడా మేకప్. సో మరి ఈరోజు మా విజయకి ఇంత మంచి మేకప్ అలాగే హెయిర్ స్టైల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే హెయిర్ తను ఇలా క్యారీ చేయగలిగితే ఓకేనా, లేదు అంటే క్లచ్ కూడా పెట్టుకోవచ్చు? క్లమ్జీగా లేదు, సెటిల్డ్గా ఉంది కాబట్టి హెయిర్ కట్ తను ఇలా క్యారీ చేయగలదు. లేదు అనుకుంటే జస్ట్ లిటిల్ బిట్గా క్లచ్ పెట్టుకుని ఓకే. అంటే ఇంకా డిపెండ్స్ తన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. తను క్యారీ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. క్లచ్ కూడా పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఓపెన్ హెయిర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లుక్ సూపర్. థ్యాంక్ యూ. సో విజయ, మరి నీ లుక్ చాలా బాగుంది, హెయిర్ మేకప్ సూపర్గా సెట్ అయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ ఉంది. సో మరి డ్రెస్ చేంజ్ తర్వాత నీ లుక్ ఎలా ఉందో నువ్వు చూసుకోవచ్చు. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్. మరి నీకు డ్రెస్ సెలెక్ట్ చేయాలి కదా, సో అందుకోసమే మనం గచ్చిబౌలిలోని వీయూస్ ఫ్యాషన్ స్టోర్కి వచ్చాము. సో మరి నీకు ఎటువంటి అవుట్ఫిట్ అయితే బాగుంటుంది కాలేజ్కి వెళ్ళడానికి అని దాని గురించి తెలియచేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ త్రివేణి గారు. సో మరి త్రివేణి గారిని పరిచయం చేసుకుందామా? హలో త్రివేణి గారు. సో తను విజయ, తను మ్యారీడ్, చిల్డ్రన్స్ కూడా ఉన్నారు. కానీ తను ఏంటి అంటే మళ్ళీ స్టడీస్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ టైంలో తను ఎటువంటి డ్రెస్సెస్ వేసుకొని కాలేజ్కి వెళ్తే బాగుంటుంది అని తను తెలుసుకోవాలనుకుంటున్నారు. మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ సూటబుల్ అయ్యే తనకి ఏవి కాలేజీకి ఏవైతే సెట్ అవుతున్నాయో అవి కూడా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. వావ్, చాలా బాగుందండి. సో తను ఫస్ట్ విజయ్ గారిని మనం చూసినప్పుడు అలాంటి ఒక హౌస్ వైఫ్ లాగానే ఉంది తప్ప కాలేజ్ గోయింగ్ గర్ల్ లేదు. ఇప్పుడు చూస్తే హౌస్ వైఫ్ అంటే ఎవరు నమ్మరండి, అంత తేడా వచ్చేసింది తనలో. మేకప్, హెయిర్ స్టైల్ అలాగే డ్రెస్సింగ్ కూడా టోటల్గా మారిపోయింది, సూపర్గా ఉందండి. సో మరి తనకి ఇంత మంచి డ్రెస్సింగ్ సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి గారు. సకలు చూసారు కదా, ఇదండి ఇవాళ సగస్ చూడతారమ్మా. విజయ తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మరి మీరు కూడా మీ లుక్ని మేకవర్ ద్వారా చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 04023556540. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.